Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ వర్సెస్ నాదెండ్ల టీడీపీ జనసేన స్థానిక సీట్ల లొల్లి. స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పోటీ చేయాలనే వరకు కూటమిలో ఐక్యత కనిపిస్తోంది. అయితే సీట్ల పంపిణీ దగ్గరికి వచ్చేసరికి విభేదాలు తలెత్తే వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థలలో జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. మిగిలిన 80% సీట్లలో టీడీపీనే పోటీ చేస్తుందని, సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నారా లోకేష్ వెల్లడించిన వివరాలతో జనసేన నేతలు షాక్కు గురయ్యారు. స్థానిక సంస్థలలో పోటీ చేయాలని చాలామంది జనసేన నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ మేరకు వాళ్ళంతా ఖర్చులు పెట్టుకుంటూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. అయితే లోకేష్ కామెంట్స్తో జనసేన నేతలకు దిక్కుతోచని పరిస్థితి. సార్వత్రిక ఎన్నికలలో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన సర్దుకుపోతుందని అనుకుంటే పొరపాటని ఆయన తేల్చి చెప్పారు. సార్వత్రిక ఎన్నికలలో ఓట్లు చేలకుండా వైసీపీని మరోసారి అధికారంలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతో తక్కువ సీట్లకే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. కూటమిలో తాము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిని బలపరచడానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా బాధ్యతతో ముందుకెళ్లామని అన్నారు. అంతే తప్ప ఈ రోజు కూడా స్థానిక సంస్థలలో అదే రీతిలో ముందుకెళ్తామని అనుకోవడం పొరపాటని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈ రోజు వచ్చిందని పరోక్షంగా టీడీపీ అనుకూల పత్రికలో లోకేష్ చెప్పినట్టు వచ్చిన కథనాన్ని ఆయన గుర్తు చేశారు. అది కరెక్ట్ కాదని కొండబద్దలు కొట్టినట్టు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాబోయే రోజులలో బలాబలాల్ని బట్టి పోటీ చేస్తామని ఆయన చెప్పారు. లోకేష్ వెల్లడించినట్టు జనసేనకు 15% సీట్ల సంఖ్య పవన్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తించింది. ఇలాగైతే ఎప్పటికీ జనసేన బలపడదని ఆ పార్టీ నాయకులలో చర్చ మొదలైంది. టీడీపీని బలోపేతం చేయడానికే తప్ప సొంతంగా జనసేన ఎదిగే ఉద్దేశం లేదనే నెగిటివ్ సంకేతాలు జనంలోకి వెళితే రాజకీయంగా నష్టపోతామనే ఆందోళన నాదెండ్ల మనోహర్ మాటల్లో ప్రతిబింబించింది. అందుకే ఆయన మీడియా ముందుకొచ్చి లోకేష్ ప్రస్తావన చేయకుండానే అందులో వాస్తవం లేదని ఖండించుకోవాల్సి వచ్చింది. అయితే టీడీపీ అనుకున్నది సాధించడంలో దిట్ట. సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కూడా 20 నుంచి 25 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇస్తారంటే అందులో నిజం లేదని పవన్ కళ్యాణ్ సైతం ఖండించారు. కానీ చివరికి 21 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లకే పరిమితం కావడం తెలిసిందే. కూటమి చర్చల్లో సీట్లపై స్పష్టత లేనిదే తన పార్టీ నాయకుల వద్ద లోకేష్ వెల్లడించరని టీడీపీ నేతలు అంటున్నారు. మొదట్లో కాదు కూడదని జనసేన నాయకులు అంటూ ఉంటారని, చివరికి వారికి వారే తమ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉందని సర్దుకుంటారనే మాట టీడీపీ వైపు నుంచి వినవస్తోంది. సీట్ల విషయమై ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే లోకేష్ వెల్లడించినట్టుగా వచ్చిన వార్త నిజం కాదని నాదెండ్ల మనోహర్ అంటున్నారు.